మీరు రావచ్చు కదా జయమ్మ. పానకంలో పుడకలాగా మధ్యలో నేనెందుకు? నేనొస్తే సూరజ్ని ఎవరు చూసుకుంటారు? అలాగే పూజారి గారితో మాట్లాడి ముహూర్తం కూడా పెట్టించాలి. ముహూర్తమా? ఎందుకు జయమ్మ? ఎందుకేమిటే పిచ్చి మొహమా? భార్యాభర్త దగ్గరయ్యారు, ఒక్కటవద్దు? ఈ ఇంట్లో నా మనవడు కేరింతలు కొట్టద్దు? ఊరుకోడు జయమ్మ. అబ్బో, ఇంతకాలం ఈ సిగ్గంతా ఏమైపోయిందో. చెడ్డ రోజులు పోయి మంచి రోజులొచ్చాయి. ఇక నీకు దిగుల్లేదులే భాను, అంతా మంచే జరుగుతుంది. రెడీయా? మిగిలిన వాళ్ళంతా ఏరి? రాని వాళ్ళ గురించి ఎందుకులే ఏజే, మీరు వెళ్ళిరండి. గుడికి అందరం వెళ్తే బాగుంటుంది కదా. వాళ్ళకి భర్తలే దేవుళ్ళట. ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకే పూజలు చేసుకుంటారట. సరే, సూరజ్ని పిలు. సూరజ్ని కూడా వద్దని నేనే అన్నాను. ఎందుకు? పండగ పూట నీ భార్యతో కలిసి గుడికెళ్తున్నావు. మీ ఆనందం మధ్యలో వేరే ఎవరు వద్దు నాన్నా. సరే, వెళ్ళొస్తాను జయమ్మ. రాను రాను జయమ్మ నోటికి అదుపు లేకుండా పోతుంది. ఎప్పుడు చూడు మనల్ని ఎగతాళి చేయడం, ఆ బారుని మాత్రం పొగడ్డం, దీంతోనే సరిపోతోంది. మనం చేసేవి మంచి పనులు కానప్పుడు ఎలా పొగుడుతారేంటి? నిన్ను అడిగానా నేను? నోరు మూయండి. మళ్ళీ మొదలు పెట్టారు. ఆ జయమ్మ అన్న మాటలకి ఒళ్ళు మండిపోతుంటే. అక్క, అంతా బానే ఉంది కానీ అందరం కలిసి హాయిగా గుడికెళ్దాం, దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టు ఉంటుందని నేనంటే కాలు తొక్కవేంటి? ఇంట్లో చెయ్యాల్సిన పని చాలా ఉంది. ఏంటది? ఏజేకి తెలియకుండా ఆస్తి ఎంతుందో, ఎవరి పేరు మీదుందో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ మాత్రం దానికి చాటుగా తెలుసుకోవడం ఎందుకు? మా ఆయన్ని అడిగితే చెప్తాడు కదా. అవునవును, అడక్క అడక్క మీ ఆయన్ని మా ఆయన్ని అడగాలి. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు తప్ప నీ మొగుడు ఏం వెనకేశాడో తెలీదు. ఇంత జరిగిందాకా వెనక్కి తిరిగి చూసింది లేదు. ఇక మా ఆయనంటే ఏదో పోయాడు వచ్చాడు, వీళ్ళయింది అదే పరిస్థితి. అందుకే ఇక్కడున్నది ఎంతుందో ఏంటో లెక్కలు చూద్దామని. అయినా ఏజేని మనం అనుమానించటం కరెక్టేనా అక్క? ఏజే మంచోడు, మనకి తెలియకుండా ఆస్తులనేం చేస్తాడు? నీకంత నమ్మకంగా ఉంటే నువ్వు కామ్గా పక్కకి తప్పుకో. ఎంతుందో ఏంటో మేమిద్దరమే చూసుకుంటాం. అట్లెట్లా? మీరిద్దరూ చూసే పనైతే నేను చూస్తాను. వాళ్ళు గుడి నుండి వచ్చేలోగా మన పని మనం చేసుకోవాలి. సరే అక్క, ఇప్పుడు ఆస్తి పత్రాలు ఎక్కడున్నాయో చూసేదెలా? అవన్నీ ఏజే బీర్వాలో భద్రంగా ఉంటాయి. ఆ తాళాలు కూడా ఏజే గదిలోనే ఉంటాయి. మరి ఇంట్లో జయం ఉంది కదా. జయమ్మ చూడకుండా మన పని పూర్తి చేసుకోవాలి. అర్థమైందా? చిత్ర, నువ్వు జయమ్మని ఓ కంట కనిపెడుతూ ఉండు. తను ఆ గది వైపు వస్తుందంటే జస్ట్ నా ఫోన్కి రింగ్ ఇవ్వు. మాయా, నువ్వు సూరజ్ గదిలో నుండి బయటికి రాకుండా చూసుకో. మరి నువ్వు? ఏంటి, లోపలున్న ఆస్తి లెక్కలన్నీ తప్పుగా చేస్తానా? నాకలాంటి బుద్ధేమీ లేదు. ఏదైనా నాకు రావాల్సింది రాయల్గానే తీసుకుంటాను. ఏజే భాను తిరిగి ఇంటికొచ్చే లోపల మన పని పూర్తయిపోవాలి. అంతగా గుచ్చుకుంటున్నాయి మరి.
చూడటానికి బయట ఇంత అందం ఉండగా నిన్నే ఎందుకు చూస్తాను? ఎన్ని అందాలున్నా ఈ అందమేగా నచ్చింది మీకు? నచ్చావు కదా అని చూస్తూనే ఉంటారా ఏంటి? భానుమతి. పౌర్ణమి చంద్రుణ్ణి చూసినా ఈ భానుని చూసినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నాకెప్పుడు అలా అనిపించలేదే. మరి ఇప్పటిదాకా ఎందుకు చూశారు? నేను చూశానని నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే. అయితే వద్దులేండి, నన్ను చూడకండి. హలో, నీ అలిగిన మొహం చూడాలనుకుంటే అలా మొహం తిప్పుకుంటే ఎలా? చూసారా, నేను అలిగినా నన్ను చూడాలి అనుకుంటున్నారు. అవును, చూడాలనిపిస్తుంది. అలా ఒప్పుకోండి. ఇప్పటిదాకా నన్ను మిస్ అయ్యానని బాగా ఫీల్ అవుతున్నారు కదూ? ఆ మిస్ అయిందంతా కవర్ చేస్తానుగా. ఎలా? ఎలాగా? ఏమండి? ఏమ్మా, రోడ్డుకి అడ్డంగా ఇలా వచ్చేస్తే ఎలా? ఏదైనా జరుగుంటే? నాకేదైనా జరగాలని ఆ బ్రహ్మయ్య రాయలేదులే. రోడ్డు కదా పెద్దమ్మా, కాస్త చూసుకుని రావాలి కదా. పైవాడు చూస్తున్నాడుగా, భయం ఎందుకు? ఏదైనా జరిగాక బాధపడటం కాదమ్మా, ముందు జాగ్రత్త ఉండాలిగా. చావు పుట్టుకల్ని చదివిందాన్ని. నా చావు నాకు చెప్పొస్తుందిలే. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి పెద్దమ్మా, మేం వదిలిపెట్టి వెళ్తాం. కష్టం ఎక్కడుంటే అక్కడికి వెళుతూ ఉంటాను. ఇప్పుడు ఎవరికే కష్టం వచ్చిందేంటి? దారికి అడ్డం పడ్డాను అంటే అర్థం కావటం లేదా? అంతా కష్టం కన్నీళ్లు చెప్పిరావు. అవును, గుడికి వెళ్తున్నారా? మేము గుడికి వెళ్తున్నామని నీకెలా తెలుసు? మొహంలో ప్రశాంతత, కళ్లల్లో ఆనందం కనిపించేది ఆ భగవంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే. రామయ్య సీతమ్మలు అయోధ్యను వదిలి అడవిదారి పట్టిన క్షణాలు ఇవే. కైక ఆశకి పట్టుపరుపులు, పాలరాళ్ళు వదిలి మట్టిలో అడుగులు పడిన ఆ ఘడియలు వచ్చేశాయి. ఆస్తులు అవమానాల్నిస్తాయి, మనుషుల మధ్య అభిమానాల్ని చంపేస్తాయి. ఎవరి గురించి చెప్తున్నారు పెద్దమ్మా? రాత గురించి చెప్తున్నా, మీ నుదిటి గీత గురించి చెప్తున్నా. నిన్ను సూటిగా చూడలేని కళ్ళు నీ కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూస్తాయి. మాట పెగలని నోళ్ళు మాటలు తూలుతాయి. నిప్పుని బూడిద కమ్మెయ్యబోతోంది. అందంగా కనిపించిన అభిమానాల అగ్నిపర్వతం బద్దలు కాబోతోంది. తప్పదులే నుదిటి రాత. ఏంటండి, పెద్దావిడ ఏదేదో చెప్తుంది, ఏం అర్థం కావట్లేదు. అర్థం కాకుండా ఏదో మాట్లాడిందిలే. వాటికి అర్థాలు వెతుక్కుంటూ కూర్చుంటే అక్కడ గుడి మూసేస్తారు. పద పద.
ఏంటి నువ్వు వచ్చావు? ఆ? ఏం చేస్తున్నావు? అన్నీ తిరిగి తిప్పి చూడాలంటే ఒక్కొక్కటి తిరిగి తిప్పి చూడాలి. అది నేను తిరగబడితే అన్నీ తిరిగి తిప్పి కనిపిస్తాయి కదా, నీలాగే. అవునా? మామూలుగా కూర్చోవచ్చుగా. నాకు ఇలాగే బాగుంది. నీకే? ఆ, 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 సరే సరే అలాగే ఉండలే. నువ్వు అలా ఉంటే నాకే తలనొప్పి ఉండదులే. అవును, మంచి ఆవిడ రాకుండా నువ్వు వచ్చావేంటి? ఆహా, అదే మంచి ఆవిడ వాళ్ళు నిన్ను దగ్గరుండి చూసుకోమని నన్ను పంపించారు. అవునా, మంచి ఆవిడ పంపించిందా? దగ్గరుండి చూసుకోమంటే దూరంగా నిలబడ్డావే, రా దగ్గరికి. మా తింగరోడా, దగ్గరికి రావాలా? ఎందుకు? మళ్ళీ గొంతు పట్టుకోవడానికా? ఏంటి అలా నిలబడ్డావు? ఆ, ఆ, వస్తున్నా వస్తున్నా. ఎందుకు వచ్చావో చెప్పు. నీకేమైనా కావాలంటే నాతో చెప్పు. కావాలన్నప్పుడు చెప్తాలే. నీకేం కావాలో చెప్పేదాకా ఇక్కడే ఉంటాను. సరే అయితే, నువ్వు ఇలా తలకిందులుగానే బాగున్నావు, అలాగే నిలబడు. రామయ్య సీతమ్మలు అయోధ్యను వదిలి అడవిదారి పట్టిన క్షణాలు ఇవే. కైక ఆశకి పట్టుపరుపులు పాలరాళ్ళు వదిలి మట్టిలో అడుగులు పడిన ఆ ఘడియలు వచ్చేశాయి. ఏంటి బాను? ఏంటోనండి, నాకు ఆ పెద్దావిడ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. ఆవిడ మాటలు వింటుంటే మనకేదో ప్రమాదం జరగబోతుంది అనిపిస్తుంది. పొద్దున్న లేస్తే అలాంటి వాళ్ళు మనకి దారిలో చాలా మంది కనిపిస్తారు. వాళ్ళు చెప్పినవన్నీ నమ్ముతూ పోతే మనకి బతకాలంటేనే భయం వేస్తుంది. లేదండి, ఏదో జరుగుతుంది. బాను, అవన్నీ ఆలోచించకుండా పద. శుభమా అని గుడికి బయలుదేరితే దారిలో ఆ పెద్దావిడ ఎందుకలా మాట్లాడింది? ఏదో జరగబోయేది తను చూసినట్టు, తన కళ్ళకి కనిపిస్తున్నట్టు అగ్నిపర్వతం బద్దలవబోతుంది అంది. దానికి అర్థమేంటి? ఎక్కడ ఏం బద్దలవబోతుంది? అసలు ఏం జరుగుతుంది? తాళాలు ఎక్కడ పెట్టుంటారు? బాను, భక్తులు చెప్పింది జరగదు, దేవుడు రాసిందే జరుగుతుంది. నిజంగా ఆవిడ చెప్పిందే జరగ ఏంటి చూస్తున్నావు? నాకేం కావాలన్నా ఇవ్వడానికేగా వచ్చావు. ఆ, అవునవును. తిరగబడి బాగా అలసిపోయాను కదా, నీళ్ళు ఇవ్వాలని తెలియదా? అడగలేదు కదా అని. అడగాలా? ఇదే మా మంచవాడైతే అడిగే వరకు ఆగదు తెలుసా? పో, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా పో. వీడేంటి ఇంట్లో పని మనిషికి చెప్పినట్టు చెప్తున్నాడు? మంచినీళ్ళు కావాలని అడుగుతున్నాను కదా. నేను బయటికి వెళ్ళగానే వీడు వెళ్ళిపోతే అక్క దొరికిపోతుంది.
నాకేం కావాలన్నా చూసుకోవడానికి వచ్చానని చెప్పావు. మంచినీళ్ళు కావాలంటే వెళ్ళవే. అంటే నువ్వు బయటికి వెళ్ళిపోతావేమో అని. నేనెందుకు వెళ్తాను, నువ్వే వెళ్ళు. సరే, నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. ఎందుకు వెళ్తాను, వెళ్ళను. ఇక్కడే ఉండు, ఎక్కడికి కదలకు, ఇప్పుడే వస్తాను. ప్రతిక్షణమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. వీడేంటి ఇటే వస్తున్నాడు? వీడిని బయటికి రాకుండా చూసుకోమని అమ్మాయికి చెప్తే ఏం చేస్తుంది? చెప్పానుగా, ఎక్కడికి పోయాడు వీడు? కొంపదీసి అక్కడిగానే చూశాడా? ఏజే ఇంతలో ఏమైపోయాడు? సూరజ్! ఏంటి ఏంటి సూరజ్, మంచినీళ్ళు కావాలని చెప్పి ఏజే రూమ్ లో ఏం చేస్తున్నావు? ఏజే రూమ్ కి నేను రాకూడదా? నన్ను రావద్దని ఏజే చెప్పలేదుగా. సరే, మంచినీళ్ళు అడిగావు కదా, పద నీ రూమ్ కి వెళ్దాం. ఇక్కడ ఇవ్వచ్చుగా. నీ రూమ్ లో అడిగావు కదా, నీ రూమ్ లోనే ఇస్తాను. ఓ, ఏజే ఈ రూమ్ లో లేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉంటాను? సరే, నా రూమ్కే వచ్చి ఇవ్వు. బుద్ధుందా నీకు? వాడు నన్ను చూసుంటే నా పరిస్థితి ఏంటి? మంచినీళ్ళు కావాలంటే వెళ్ళానక్క. వాణ్ణలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళొద్దనే కదా నిన్నక్కడ కాపలా పెట్టింది. ముందు పోయి వాడు బయటికి రాకుండా చూసుకో, వెళ్ళు. అలాగే అక్క. అలాగే అని నిలబడ్డావేంటి? వెళ్ళు.